మొదట్లోనే పాంచాల సైన్యాలు బాగా దెబ్బతిన్నాయి. ఓడిపోక తప్పదు. ఆ పరిస్థితిలో గుణసింహుడు శత్రురాజును మోసంతో చంపించడానికి పథకం వేశాడు. ఆయన విష్ణుగుప్తుడితో ఈ పథకం చెప్పి శత్రు శిబిరానికి చెందిన ఒక అంగరక్షకుడితో శత్రురాజును చంపిస్తున్నానని, వాడు ఆ పని చేసినందుకు 1,00,000 వరహాలు వాడికి లంచం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఆ 1,00,000 వరహాలను విష్ణుగుప్తుడికి ఇచ్చి ఆ డబ్బు ఆ అంగరక్షకుడికి ఇవ్వమన్నాడు. విష్ణుగుప్తుడు 1,00,000 వరహాలు తీసుకొని అంగరక్షకుడికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ అతను అలా చేయకుండా నేరుగా శత్రురాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ను హత్య చేయడానికి జరిగిన కుట్ర చెప్పి పాంచాల దేశపు సైనిక రహస్యాలన్నీ చెప్పి శత్రురాజుకు అనేక విధాలుగా సహాయం చేశాడు. దాని ఫలితంగా శత్రురాజుకు చాలా సులభంగా యుద్ధంలో విజయం లభించింది. గుణసింహుడిని విష్ణుగుప్తుడే స్వయంగా చంపాడు. చంపే ముందు తాను తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటున్నట్టు గుణసింహుడితో చెప్పాడు. శత్రురాజు పాంచాల దేశాన్ని తన తరపున పాలించడానికి విష్ణుగుప్తుడిని నియమించాడు. విష్ణుగుప్తుడు కూడా గుణసింహుడిలాగే బాగా పాలించాడు. అయితే అతను తప్పు చేసిన వాళ్లను దారుణంగా శిక్షించకుండా తప్పులకు తగిన శిక్షలే వేస్తూ వచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విష్ణుగుప్తుడు మొదటి నుంచి రాజుకు ద్రోహం చేయాలనే ఆలోచన కలవాడా, లేక హఠాత్తుగా మారాడా? మారితే ఆ మార్పుకు కారణం ఏమిటి? రాజ్యం మీద ఆశనా, లేక 1,00,000 వరహాలు తానే తీసుకోవాలన్న చెడ్డ ఆలోచన? తన తండ్రి చావుకు పగ తీర్చుకునే ఆలోచన అతనికి హఠాత్తుగా ఎందుకు కలిగింది? రాజుగారికి దగ్గరవాడుగా అతను ఎప్పుడైనా రాజును చంపి ఉండొచ్చు కదా. ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విష్ణుగుప్తుడు మొదట నిజంగా రాజును అభిమానించేవాడే. తన తండ్రికి రాజు ఇచ్చిన మరణశిక్ష తన తండ్రి చేసిన తప్పుకు, అంటే లంచం తీసుకోవడానికి తగిన శిక్షే అని కూడా అతను నమ్మాడు. కానీ ఆ రాజే యుద్ధంలో గెలవడం కోసం శత్రురాజు అంగరక్షకుడికి 1,00,000 వరహాలు లంచం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అందుకు మరణశిక్ష న్యాయమైతే రాజును చంపడం తప్పనిసరి. అదే సరైన శిక్ష కాకపోతే తన తండ్రి శిక్ష పొందలేదు, హత్య చేయబడ్డాడు. దానికి పగ తీర్చుకోవడం విష్ణుగుప్తుడి బాధ్యత. ఎలా చూసినా విష్ణుగుప్తుడి ప్రవర్తనలో తప్పు పట్టడానికి ఏమీ లేదు. అతని గొప్ప ఆలోచనల ముందు రాజు భక్తి ఓడిపోయింది. అదే అతనిలో కలిగిన పెద్ద మార్పుకు కారణం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.